ఓం శ్రీ సాయిరామ్. ఓం ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః ఊర్ధ్వం జిగాతు వేషజం ద్విపదేశం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం చెప్తున్నది దివ్య జ్ఞానం గురించి. అంటే ఏంటి? జ్ఞాన కర్మ సన్యాసం. అంటే జ్ఞానం గురించి భగవంతుడు ఒక్కొక్కటి మనకు బోధించుకోవడం వస్తున్నాడు. జ్ఞానం చాలా అవసరం. అది మీరు జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క శ్లోకంకి ఎంతో తేడా ఉంటుంది. లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు అన్నది మనకు కావాలి. అయితే లాస్ట్ శ్లోకంలో అర్జున, నా తత్వాన్ని గురించి నువ్వు తెలుసుకొని నువ్వు కర్మలు చెయ్యి అనేసి ఆయన బోధించారు. నా తత్వరహస్యం తెలుసుకొని కర్మలను ఆచరించాలి. నీవును నిష్కామ భావంతో కర్మలను ఆచరించినట్టయితే నువ్వు మోక్షానికి చేరుకోగలవు. ఏవం యజ్ఞా కృతం కర్మ పూర్వైరవం ముముక్షుభిః కురు కర్మైన తస్మాత్ త్వం పూర్వతరం కృతం అనేసి ఆయన చెప్పాడు. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం గ్రహించుకోవాలి. అంటే కర్మలు ఎలా చెయ్యాలి, ఎలా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే నువ్వు మోక్షానికి చేరుకోగలవు, అది ఆయన. అంటే ఇది కర్మయోగం నుంచి ఏదైతే వచ్చిందో అది జాగ్రత్తగా విన్నట్టయితే మనం చాలా ధన్యులం అవుతాం. ఏంటి? మనం చేస్తున్న పనంతా కర్మే. ఆ పని ఎలాగ చెయ్యాలి అన్నది ఆయన వివరిస్తున్నాడు. నువ్వు మంచి పనులు చెయ్యాలంటే నీకు జ్ఞానం చాలా అవసరం. నువ్వు జ్ఞానంతోనే చక్కగా చెయ్యాలి. జ్ఞానం ఎలాగ నీకు వస్తుంది అది ఇక్కడ చెప్పారు. జ్ఞానం నువ్వు ఎలా తెలుసుకుంటావు అన్నది. అయితే ఈ శ్లోకంలో నిన్న 15 శ్లోకాలు అయ్యాయి, ఇవాళ 16వ శ్లోకం. కిం కర్మ కిం కర్మేతి కవయోస్యత్ర మోహిత కవయః అపి అత్ర మోహిత. ఆ శ్లోకం ఒకసారి చూడండి. 16వ శ్లోకం 4వ అధ్యాయంలో 16వ శ్లోకం. కిం కర్మ కిమి కర్మేతి, కిం కర్మ కిం కర్మేతి కవయో అపి అత్ర మోహిత. కిం కర్మ కిమి కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రపక్ష్యామి యజ్ఞత్వా మోక్షసే శుభాత్. అంటే అక్కడ మోక్షసే అశుభాత్. అక్కడ ఆ అంటే నెగిటివ్, అశుభాత్ అంటే నువ్వు ఈ కర్మబంధము నుండి నువ్వు ఎలా మోక్షానికి చేరుకుంటావో నేను నీకు వివరిస్తాను. నువ్వు జాగ్రత్తగా విను. కర్మ చేస్తూ ఉండి కూడా నువ్వు మోక్షానికి చేరుకోగలవు. అది ఎలా చేరుకుంటావో నేను వివరిస్తాను. అది కిం కర్మ కిం కర్మేతి అంటే కర్మ అసలు ముందు దాని గురించి తెలుసుకో. వాట్ ఈజ్ కర్మ అండ్ వాట్ ఈజ్ అకర్మ. కర్మలు 2 రకాలు. కర్మ చేస్తూ ఉంటావు, అకర్మలు కూడా చేస్తూ ఉంటావు. వాట్ ఈజ్ కర్మ అండ్ వాట్ ఈజ్ అకర్మ, దట్ యు మస్ట్ నో. అది ఇక్కడ చెప్తాడు. కిం కర్మ కిం అకర్మ అనేసి ఇతి ఎత్ర. ఈ విషయమును నిర్ణయించడంలో ఎవరు? కవయో
కవయో అక్కడ అన్నాడు, అంటే కవయ అపి అత్ర మోహిత. అక్కడ కవయో అంటే బుద్ధిమంతుడు. ఎవరైతే బుద్ధిమంతులను, ఎవరైతే మంచిగా ఉంటున్నారు, చాలా చక్కగా కర్మలు చేస్తూ ఉంటారు, ఆ కర్మల్ని తనకు అంటుకోకుండా జాగ్రత్త పరుస్తూ ఉంటారు, మంచి జ్ఞానులు అయినప్పటికీ దీంట్లో మోహితులు అవుతున్నారు. ఆ మోహానికి గురి అవుతున్నారు. లైక్ ఏజ్ అర్జున. ముందు కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు చాలా తెలివైన వాడివే, చాలా బుద్ధిమంతుడివే, అయినా నువ్వు మోహానికి నువ్వు లోనయ్యావు కనుక నువ్వు ఇప్పుడు యుద్ధం చేయనంటున్నావు. ఆ యుద్ధం గురించి ఈయన చెప్తున్నాడు. నీవు క్షత్రియ వంశంలో ఉన్నావు కనుక నువ్వు యుద్ధం చేయక తప్పదు. ముందు కర్మలు చెయ్యు. ఆ కర్మలు ఎలా చేస్తారు ఏంటి అన్నది. అంటే ఈయన బోధ మామూలు బోధ కాదు. ఇది ఏదైతే చెప్తున్నాడో మీరు చాలా సింపుల్గా తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ ఇట్ ఈజ్ నాట్ సింపుల్. అది చాలా విలువైనది. మీకు తెలుసుకోవాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి తత్వం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మన జీవనంలో ఉన్నాం, మనం జీవించి ఉన్నాం. ఈ జీవించి ఉన్నంతకాలమే, అంటే భగవంతుడి లోపల ఆత్మ అన్నది ఉన్నది. అది ఉన్నంత వరకే నువ్వు ఏ పనైనా చేయగలవు. అది వెళ్ళిపోతే ఏమీ పని చేయలేవు. అంటే నువ్వు తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఇది ఈ శరీరం ఉన్నంతకాలమే నువ్వు తెలుసుకోగలవు. ఇది తెలుసుకోవాలి అంటే మామూలు మాటలు కాదు, మామూలు విషయం కాదు. ఇది దీనికి చాలా శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటూ ఒక సాధన కూడా నువ్వు చేస్తూ ఉండాలి. అది చేస్తూ ఉంటేనే దానికి నువ్వు చేరుకోగలవు. ముందు దానికి చేరుకోవడానికి ఏం చెయ్యాలి అన్నది ఈయన చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే కిం కర్మేతి కవయో వ్యత్ర మోహిత. అలాంటి బుద్ధివంతులే మోహితులై ఈ కర్మను అనుసరించలేకపోతున్నారు. నువ్వనగా కనుక తత్తే కర్మ ప్రపక్ష్యామి అంటే ఈ ప్రపక్ష్యామ అంటే నేను చెప్తాను. తత్తే అంటే ఈ దేని గురించి ఈ కర్మ అకర్మల గురించి నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. ఆ విధంగా నువ్వు ప్రపక్ష్యామి అంటే నేను చెప్పేస్తాను. యజ్ఞ మోక్షస్ వాత్ అంటే కర్మబంధము నుండి విముక్తి ఎలా పొందాలి, కర్మలు చేస్తూ ఈ బంధం నుంచి ఎలా చేయాలి అన్నది నేను వివరిస్తాను. జస్ట్ నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన అర్జునుడికి పోషిస్తున్నాడు, కానీ మనకు బోధించినట్టే మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా, జీవితం అంటే మామూలు విషయం కాదు. ఇది ఏదో తినేస్తున్నాము, తిరిగేస్తున్నాము, ఏదో ఆడుతున్నాము, మనకేదో టైంపాస్ అయిపోతుంది అన్న విషయం అది కాదు. ఫస్ట్ నువ్వు ఏంటి అంటే నువ్వెవరు అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, మళ్ళీ ఎక్కడికి వెళ్తావో తెలుసుకో. అది జీవితం. అయితే ఎక్కడి నుంచి వచ్చావు అన్నది నీకు తెలియదు, కానీ ఇందులో వివరించింది ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియపరచడం లేదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నది నీకు తెలియపరుస్తున్నావు. ఎక్కడికి వెళ్ళాలి అన్నది తెలియపరుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే నీ తాలూకా మోక్షం దొరుకుతుంది అని ఆయన తెలియపరుస్తున్నారు. ఎక్కడికి వెళితే నీకు ఆ మోక్షం తాలూకా దారిలో నువ్వు పడగలవు. అది ఇంపార్టెంట్. ఏంటి నీకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ అయిపోయిన తర్వాత నేను చచ్చిపోతాను, నాతో అయిపోయింది, ఇట్ ఈజ్ ఇనఫ్ టు మీ అని అనుకుంటున్నావు. కానీ నువ్వు చావు. దెర్ ఇస్ నో డెత్ ఫర్ యూ. ఓన్లీ బాడీయే పోతుందో, మరొక బాడీ నువ్వు తొలగక తప్పదు. నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. ఏదైతే ఇప్పుడు చేస్తున్నావో ఇదంతా నీ కర్మ. నీ కర్మ అనుసారం నీకు నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడుది కర్మ? నువ్వు లాస్ట్ జన్మలో నువ్వు తెచ్చుకున్న కర్మ. ఆ కర్మ ప్రకారం నువ్వు ప్రతిదీ నడిపిస్తున్నావు, అంటే నడుస్తున్నావు. ఆ కర్మ ఎలాంటిది నీకు తెలియదు, కానీ భగవంతుడు తెలుసు నువ్వు ఏం చేసావు అన్నది.
అయితే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో మానవుడు నేను ఇంత ఇచ్చేస్తున్నానో నాకెందుకు భగవంతుడు ఈ బాధలు పెడుతున్నాడు, ప్రతి నిమిషం ప్రతి ఇది నాకు బాధగానే ఉంటుంది, నేను భగవంతుని పూజ చేస్తున్నాను, ఏది చేస్తున్నాను, నా కర్మలు కూడా నేను చక్కగా నిర్వర్తించుకుంటున్నాను అనేసి అనుకుంటావు. నువ్వు అనుకున్నంత వరకే, కానీ లాస్ట్ జన్మలో చేసిన కర్మ ఎవరు అనుభవిస్తారు? అది నువ్వు అనిపిస్తుందా లేకపోతే భగవంతుడు అనుభవిస్తాడా? అది నువ్వు అనుభవించక తప్పదు. అందులో ఏంటి, అదే కర్మ అకర్మ గురించి ఇప్పుడు మనం 15వ శ్లోకం చెప్తున్నాం. 16 నుంచి స్టార్ట్ అవుతుంది, 16 నుంచి 18 వరకు, 16, 17, 18, 19 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాల్లో కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఈ కర్మ నీకు ఎలా వచ్చింది ఏంటి, ఈ ప్రతి విషయం ఆయన వివరిస్తూ ఉంటాడు. అది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎంత జాగ్రత్త అంటే భగవంతుడు నీకు చెప్తున్నాడు. ఈ భగవద్గీత అన్నది ఇది ఇప్పుడుది కాదు, జస్ట్ నేను నీకు చెప్తున్నాను అన్నది కాదు. ఎప్పుడో సృష్టి అవ్వక ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఫస్ట్ సూర్యుడికి చెప్పాడు, సూర్యుని కొడుకు మనువుడికి చెప్పాడు, మనువుని ఇక్షాతుకి చెప్పాడు. అప్పటి నుంచే అది రన్ అవుతూ వస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు కాదు, సృష్టి అవ్వక ముందు. ఆ తర్వాత యుగం, ఆ తర్వాత ద్వాపర యుగం, ఆ తర్వాత త్రేతాయుగం, ఆ తర్వాత కలియుగం ఇప్పుడు వచ్చింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఇది కంప్లీట్ అయిపోయింది. అయినను దీన్ని మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది. ఇది ఎందుకు ఇలాగ అవుతుంది అంటే ఇది గురువు శిష్యుని తాలూకా సంబోధన. గురువు అడుగుతున్నాడు, శిష్యుడు చెప్తున్నాడు. అంటే గురువు తాలూకా బోధన. ఈ బోధన ఇప్పుడుది కాదు, నేను ఇప్పుడు నీకు చెప్తూ లేదు. అంటే నేను గురువుగా నీకు బోధిస్తున్నాను, కానీ నేను ఈ గురువుగా నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడేమో తన కొడుకు కుమారుడైన ఆయనకి చెప్పాడు, తన కుమారుడికి మళ్ళీ చెప్పాడు. అంటే ఎన్ని విధాలుగా ఇది వెళ్తుందో మీరు అర్థం చేసుకోండి. ఇది ఎంత పవిత్రమైనది అనేసి మనం అర్థం చేసుకున్నట్టయితే దీన్ని ఎవరు విడిచిపెట్టరు. గీత అనేది చాలా పవిత్రం. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ దీన్ని మీరు ముట్టుకోలేరు. అందు గురించి భగవంతుని ప్రార్థిస్తూ, ఇది నేను చెప్పింది కాదు, నేను మూర్ఖుణ్ణి, నాకేంటొచ్చు, నాకేమీ రాదు, ఐఎమ్ నిల్. కానీ ఇది చెప్పిస్తున్నాడు భగవంతుడే, ఆయన చెప్పిస్తున్నాడు, నాతో చెప్పిస్తున్నాడు. అది మీరు వింటే ధన్యులవుతారు, వినకపోతే మాత్రం మీకు అంటే ఈ కర్మ అకర్మ అన్న తెలియకుండా ఉంటే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు. ఈ తప్పులు చేసినప్పుడు ఏంటవుతుంది, మీ కర్మలో యాడ్ అవుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు జన్మ ఎత్తారు కర్మని, ఆ కర్మ నివారణ గురించి అంటే దాన్ని మైనస్ చేయడానికి మీరు ఇప్పుడు ఈ జన్మ స్టార్ట్ అయింది. కానీ ఈ మైనస్ కాకుండా దాంట్లో మళ్ళీ యాడ్ అవుతుంటే అది అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ కర్మ నివారణ అవ్వక తప్పదు. ఇది నివారణ అవ్వాలి అంటే మీరు మంచి మార్గాన్ని మీరు ఎంచుకుంటూ మీరు వెళ్ళినట్టయితే కర్మ నివారణ ఒకటి మైనస్ అవుతూ వస్తూ ఉంటుంది. అందు గురించి మీ మంచి గురించే, మీ శ్రేయస్సు గురించే, మీ దీని గురించే భగవంతుడు ప్రతి విషయం చెప్తూ ఉన్నాడు. చెప్పిన విషయం మళ్ళీ చెప్తున్నాడు. దేనికి? మీకు అర్థం అవ్వడానికి. మీరు మీ శుభం గురించి, మీ తాలూకా సౌఖ్యం గురించి, మీ తాలూకా ఆనందం గురించి, మీ తాలూకా సౌఖ్యాల గురించి మీరు మళ్ళీ జన్మ ఎత్తకుండా ఎంతో ప్రయత్నిస్తున్నారు. భగవంతుడు అన్నవాడు ఇవన్నీ చెప్తున్నాడు అంటే మనం వినాలి, మనం వినే ఓపిక రావాలి. సాయిరామ్, చాలా టైం అయింది, తప్పులుంటే క్షమించండి. మనం 16వ శ్లోకం రేపు నేను చెప్తాను.